నమస్తే అండి. నమస్తే. అమరావతి రైతు పరిరక్షణ అంటూ వైసీపీ ఒక కమిటీని వేసింది. 8 మంది ఉన్నారు. మొదటి విడతలో స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చారు. రెండో విడతకు వచ్చేసరికి మొదటి రైతులకే మీరు ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకోలేదు, మా పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు. మంత్రి నారాయణ గారిని నిలదీయడం కూడా మనం చూసాం, మీడియాలో పేపర్లలో చదివాం కదండి. ఇప్పుడు మన ఆ సభకైతే మనం వెళ్ళలేదు, కానీ వార్తలు అయితే వచ్చాయిగా, దాన్ని బేస్ చేసుకునే మనం మాట్లాడుతున్నాం. ఈ రోజు వైసీపీకి సంబంధించిన నేతలు అంబటి గారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అమరావతి రైతులే నిర్బంధించారు, అసలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు, 3 రాజధానుల పేరిట మమ్మల్ని బయట పెట్టేశారు, ఇప్పుడు మీరేంటి మాకు చెప్పేది, మొన్నటికి మొన్న కూడా మీరు మావిగానంటూ స్లోగన్ ఎత్తుకున్నారు, ఇప్పుడు మా కోసం మీరేంటి మాట్లాడేది ఏంటి అని వాళ్ళ ప్రశ్న ఆట. కొంతమంది రైతుల ముసుగులో టీడీపీ వాళ్ళే చేశారని అంటున్నారు. ఏది ఏమైనా అక్కడ రాళ్లదాడి జరిగింది, ఒక కానిస్టేబుల్ గాయపడ్డారు, అపస్మారక స్థితిలో ఉన్నారు, ఇదైతే వాస్తవం. ఏం చెప్తారు? ఇక్కడ వైసీపీ అనవసర రాద్ధాంతానికి వెళ్తుంది అనిపిస్తుందండి. ఎందుకంటే అమరావతి మనకి రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు, మోడీ గారు మట్టి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు, అమరావతి శంకుస్థాపన జరిగింది. ఆయన ఏం కట్టడాలు, అది శాశ్వత కట్టడాలు కాకుండా తాత్కాలిక కట్టడాల పేరుతోటి ఆయన హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ అవన్నీ నిర్మించారు. ఈలోపు కాలాతీతం అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 5వ సంవత్సరంలో మోడీ గారు పూర్తిగా సహకరించలేదు అమరావతికి అని చెప్పి చాలా అగ్రెసివ్గా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడిన మాట వాస్తవం. సరే, అయిపోయింది. ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి వచ్చారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈయనైనా స్పీడ్గా పనులు చేస్తారు, రాజధాని కంప్లీట్ చేస్తారు అని అనుకుంటే ఈయన ఇంకొక బండ పెట్టాడు రాజధాని రైతుల మీద. ఏంటి ఆ బండ ఏంటి అంటే కనుక 3 రాజధానులు అని. ఈ 3 రాజధానులు అని పెట్టిన తర్వాత అసలు రాజధాని పనులు ఏమీ కానప్పుడు అక్కడ రైతులు, భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉద్యమం చేపట్టి చాలామంది నిరాహార దీక్షల పేరుతోటి అక్కడ ఒక శాశ్వత శిబిరాన్ని నిర్మించుకుని ఆ శిబిరంలో నిరాహార దీక్షలు చేస్తూ ఉన్న సమయంలో వైసీపీ పార్టీ వాళ్ళు పాత రోజుల్లో మునులు తపస్సు చేసుకుంటుంటే రాక్షసులు వచ్చి తపోభంగం కలిగించేవాళ్ళు అన్నట్లుగా వీళ్ళు వచ్చేసేసి అక్కడ మీరు నిరాహార దీక్షలు చేయడానికి వీల్లేదు, ప్రదర్శనలు చేయడానికి వీల్లేదు, మీరు గుడికి వెళ్ళటానికి వీల్లేదు, బడికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి పోలీసులతోటి వాళ్ళని విపరీతంగా కొట్టించటము, నానా గందరగోళం చేయటం చూసాము. పైగా ఇంకోటి ఏంటంటే ఆ చేసే మహిళలను కూడా సాక్షాత్తు ఒక పెద్ద మనిషి అయితే కూకట్పల్లి ఆంటీలు అని మాట్లాడటం, వీళ్ళు పట్టు చీరలు కట్టుకుంటున్నారు, నగలు వేసుకుంటున్నారు అని, ఇలా రకరకాలుగా అసలు ఉద్యమకారుల్ని అసలు ఏమాత్రం గౌరవించుకోకుండా ఇష్టారీతిని మాట్లాడేశారు. ఇక వాళ్ళు ఎన్నో రకరకాల పోరాట రూపాలు తీసుకున్నారు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంక నేను ఈసారి చాలా స్పీడ్గా చేస్తాను, పోయినసారి జరిగింది ఏదో జరిగింది, ఈసారి నేను బాగా చేస్తాను అని చెప్పి ఆయన ఈ 5 సంవత్సరాలు పడావు పోయి పడిపోయిన ఆ చెట్లన్నీ తొలగించడానికి కొన్ని కోట్లు ఖర్చు అయినాయి. 1 సంవత్సరం పాటు వేసిన విద్యుత్ స్తంభాలన్నీ పడిపోతే వాటినన్నీ రిస్టోర్ చేయడానికి మొత్తానికి పడితే ఈలోపు ఊరుకోకుండా జగన్మోహన్ రెడ్డి మావిగన్నని మొదలుపెట్టాడు. కొత్త స్లోగను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ మూడిటి మధ్యలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని మొదలెడితే దానికి ఆళ్ళ పార్టీలో వాళ్ళు కూడా అంత హ్యాపీగా లేరు. సో అది అట్లా ఆగిపోయింది. అయితే అసలు గమ్మత్తు ఇంకోటి ఉంది. ఈ రైతులు ఎవరైతే ఉన్నారో, భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో, ఒక ఊరిలో సపోజ్ ఒక 2000 ఎకరాలు ఉందనుకోండి, 1500 ఎకరాలు ఉందనుకోండి, దానిలో 1200 ఎకరాలు 1300 ఎకరాలు భూములు ఇచ్చేశారు రైతులు. ఒక 200 ఎకరాలు లేకపోతే ఒక 15 ఎకరాలు, ఒక 20 ఎకరాలు ఒక రైతు ఇవ్వాల. ఆ రైతు ఎవరు అంటే
వైసీపీ వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల వాళ్ళ పొలాన్ని అలాగే ఉంచి వాళ్ళ పొలం చుట్టూ డెవలప్ చేసిన చిత్రాలు కూడా మనం మీడియాలో చూసాం. అరే ఇదేంటి, ఇప్పుడు మెజారిటీ పీపుల్ ఇచ్చిన తర్వాత మనకి రాజధాని కూడా కావాలి అనుకున్న తర్వాత వీళ్ళు ఇంత మొండితనంగా ఉండటం ఏంటి అని చెప్పి కూడా అనుకున్నాము. కానీ ఎవరిష్టం వాళ్ళది అనుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఆ రైతులే స్వచ్ఛందంగా వచ్చి భూములు కూడా ఇచ్చారు. ఇస్తే ఇక అడ్డంకులన్నీ దొరికిపోయినాయి అనుకున్న సమయంలో మళ్ళీ ఇప్పుడు ఈ రైతుల కోసం అని చెప్పి రైతు యాత్ర మొదలెట్టారు వీళ్ళు. అమరావతి రైతు పరిరక్షణ పేరుతో. అసలు ఆ రైతులకి ఏం కావాలి పరిరక్షణ అంటే? ఒకటి, ఈయన కౌలు ఇస్తానని ఒప్పుకున్నాడు, కౌలు అయితే పడుతోంది వాళ్ళకి. ఒక్కొక్క ఎకరానికి 1200 గజాలు 1400 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తానన్నారు. చాలా వరకు రిజిస్ట్రేషన్ కూడా చేశారు, కానీ రోడ్లు వేయలేదు, ఇంకా డెవలప్ చేయలేదు. డెవలప్ చేస్తే ఎవరికన్నా వాళ్ళు అమ్ముకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే అక్కడ కొంచెం ప్రభుత్వం కాస్త నెమ్మదిగానే వెళుతోంది. ఈ నెమ్మదిగానే వెళుతున్న సందర్భంలో కల్పించుకుని వీళ్ళు ఇప్పుడు పుండు మీద కారం వేసినట్టు వీళ్ళు గొడవలు చేయడానికి వచ్చారు. అయితే ఈ పరిరక్షణ పేరుతోటి వస్తే సహజంగా రైతులకు ఏమనిపిస్తుంది, అసలు ఆ రోజు మీరు మాకు ఎంతవరకు తోడ్పాటు ఇచ్చారు? ఇప్పుడు మీ పార్టీ 5 సంవత్సరాలు అధికారంలో ఉంది కదా, ఇప్పుడున్న ప్రేమ అప్పుడేమైంది? అప్పుడేమీ చేయలేదు. పైగా 3 రాజధానులని మా నోట్లో మట్టి కొట్టాలని చూశారు. మరి ఇప్పుడు మళ్ళీ మావిగాని అన్నారు. మళ్ళీ అది కూడా కాదని పక్కన పెట్టి మీరు ఎందుకు వస్తున్నారు, మీ ఉద్దేశం ఏంటి అనేది అక్కడ వాళ్ళు అడుగుతున్నారు. అయితే ఈ రైతులు ఏం చేశారు అంటే, పోయినసారి రాజధాని పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసుకొని న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి ఒక పెద్ద ప్రదర్శన చేసి, అంటే ఇక్కడి నుంచి అమరావతి నుంచి తిరుపతి దేవుడి దాకా వెళ్ళి తిరుపతి దేవుడికి వీళ్ళు అప్లికేషన్ ఇచ్చి వచ్చారు రైతులు కాలినడకన. మరి ఇంత ఉద్యమం జరిగింది ఒక రకంగా. ఏంటంటే అంత ఆగకుండా అన్ని రోజుల పాటు ఉద్యమం చేసిన ఘనత మట్టుకు రాజధాని రైతులదే. ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాలి, ఎవరైనా సరే ఘనత ఎవరికి వస్తుంది, పేరు ఎవరికి వస్తుంది అనేది కాదు. ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూమి ఇచ్చారు, ఆ రైతులకు అన్యాయం జరగకూడదు అనేది ఉండాలి మనకి. అలాగే ఆ భూమి తీసుకొని మనం అమరావతి రాజధాని కట్టుకొని వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఇప్పుడు మా తరం అయిపోతుంది, ఇక్కడ వ్యవస్థలు సంస్థలు పరిశ్రమలు అన్నీ వస్తే గనక, ఇక్కడ అంతా డెవలప్ అయితే గనక బోలెడు ఉద్యోగాలు వస్తే మా తరువాత తరం వాళ్ళకైనా అవి ఉపయోగపడతాయి కదా, భవిష్యత్తు అవసరాల కోసం ఇచ్చాం కదా మేము అనే ఉద్దేశంలో రైతులు ఉన్నారు. ఇది 100% కరెక్ట్. కానీ దాడి చేయడం గురించి ఏం చెప్తారు మీరు? దాడి ఎందుకు? వాళ్ళు నిజంగా రైతులు చేశారా? దాని ముసుగులో ఉన్న టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేశారా? ఒకటండి, ఇది మనం తేల్చి చెప్పలేము. ఇప్పుడు వీళ్ళు ఊర్లలోకి ఎవరు అడిగారని వస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం చేయటం అనేది రాజకీయ పార్టీల యొక్క లక్ష్యం, వాళ్ళ పని విధానమే అది, ఏ రాజకీయ పార్టీ అయినా. అసలు ఇక్కడ ప్రజలు మిమ్మల్ని పిలిచారా? అసలు మీరు రావడం వెనకమాల మీ ఉద్దేశం ఏంటి? పోనీ వీళ్ళు ఏం అడుగుతున్నారు, అసలు మావిగాను ఇట్లాంటివన్నీ మేము తీసి పక్కన పెట్టేస్తున్నాం, అమరావతి ఏకైక రాజధాని, మేము వైసీపీ పార్టీగా అమరావతి రాజధానికి మేము జై కొడుతున్నాము, మేమేమి అడ్డంకులు సృష్టించము అని చెప్పి రమ్మని అడుగుతున్నారు. ఈ మాట చెప్పడానికి మీకు ఏదో దురుద్దేశం లేకపోతే మీరు ఆ మాట చెప్పడానికి మీకు వచ్చిన బాధ ఏంటి చెప్పండి? మనం ఆ మాట అనుకుందామండి. అసలు ఎందుకు ఈ వివాదం, ఎందుకు అసలు? అంటే ఇన్ని వేల ఎకరాలు ఎందుకు సేకరించడం? మావిగన్ పేరుతో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు మధ్యలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి. రైతులను ఇబ్బంది పెట్టకుండా, కష్టపెట్టకుండా అక్కడ డెవలప్ చేసుకుంటే కూడా మంచిదే కదా అనేది ఆల్రెడీ అయిపోయింది. అదే
ఆల్రెడీ భూములు ఇచ్చేశారు, డీనోటిఫై అయిపోయినాయి, వాళ్ళకి కవులు ఇస్తున్నారు, వాళ్ళకి 1200 గజాలు 1400 గజాలు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేస్తున్నారు, సీడ్ యాక్సెస్ రోడ్లను వేసేసారు, బోలెడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉంది. మరి ఈ కండిషన్లో ఇప్పుడు మళ్ళీ మావిగన్ అని అంటే ఏంటి మీ ఉద్దేశం? చూద్దాం ఏం జరగబోతుందో. అందుకే ఇప్పుడు రైతులకు కూడా కోపం వస్తుంది. ఎక్కడ అంటే మీరు 3 రాజధానులని మీరే పట్టుకొచ్చారు, మీ పార్టీయే పట్టుకొచ్చింది, మళ్ళీ మావిగన్ అని మీరే వచ్చారు, మళ్ళీ ఇప్పుడు మా కోసం వచ్చామని చెప్తున్నారు. మిమ్మల్ని ఎవరు పిలిచారు? పిల్లలను పేరంటానికి ఎందుకు వస్తున్నారు అని అడుగుతున్నారు వాళ్ళు. అదే నిర్బంధించడము, రావద్దని చెప్పడం ఇదంతా తప్పు కాదు, కానీ దాడి చేయడం ఇప్పుడు అందులో కానిస్టేబుల్ గాయపడ్డారు, సామాన్యులు గాయపడ్డారు. నేను వాటిలన్నింటినీ నేను సమర్థించను, కానీ ఒక ఉద్రిక్తత వచ్చినప్పుడు అసలు వీళ్ళు వేరే ప్రతిపక్ష రాజకీయ నాయకులు ఇళ్ల మీదకి దాడులకు వెళ్ళినప్పుడు, పార్టీ ఆఫీసుల మీదకి వెళ్ళినప్పుడు ఏమైంది? వీళ్ళకి బుద్ధి ఏమైంది? అందుకోసమే కదా ఇక్కడ కూర్చోబెట్టారు. అసలు కాదు, అసలు ఈ విధ్వంస రాజకీయాలతో ఏంటి అవసరం? ఇప్పుడు మీకు ప్రజా సమస్యలే కావాలి అంటే గనక మాకు చంద్రబాబు నాయుడు గారు చేసే దాంతో మేము సంతృప్తిగా లేము, మా తరఫున మీరు న్యాయం చెయ్యండి అని చెప్పి రైతులు ఏమైనా అడిగితే అర్థం ఉంది. అసలు మీరు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఎంత త్వరగా రాజధాని అభివృద్ధి అయితే అంత మంచిది అనే ఉద్దేశంలో మీరు ఉండాలి. పైగా ఈ రాజధానేనా ప్రాబ్లమ్స్? బయట ఎన్ని ప్రాబ్లమ్స్ లేవు, వాటి గురించి మాట్లాడండి, చూద్దామండి. అందుకని ఇట్లాంటి వచ్చినప్పుడు, ఈ ఉద్రిక్తత వచ్చినప్పుడు రైతులే రాళ్ళు వేశారా, రైతుల ముసుగులో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలే వేశారా అంటే అసలు రైతులే తెలుగుదేశం కార్యకర్తలు అయితే కూడా ముసుగేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రైతులు తెలుగుదేశం వాళ్ళు ఉండకూడదా? ఇప్పుడు వైసీపీ రైతులు ఉండి మేము పొలాలు ఇవ్వము అని చెప్పి మోకాలు అడ్డిన వాళ్ళు కూడా ఇవాళ వచ్చి మళ్ళీ ఇచ్చేశారు కదా ల్యాండ్స్. అప్పుడు మీరెందుకు మీరే ముసుగులో ఆ రోజు పొలాలు ఇవ్వనన్నారు? అది మీ హక్కు కాబట్టి అన్నారు. ఇప్పుడు రైతులు మా ప్రాంతాల్లోకి మీరు వస్తే మేము ఊరుకోము అన్నారు. ఇప్పుడు దాడి ఎవరి వైపు నుంచి ముందు జరిగిందో తెలియదు. ఒకవేళ వైసీపీ వాళ్ళ కార్యకర్తలే రైతుల వేషంలో ఉండి వాళ్ళే రాళ్ళేశారేమో. అసలు ఇప్పుడు కనుపోయినంత కాటుకు ఎందుకండి? ఏం అవసరం వచ్చిందని ఇప్పుడు అక్కడ? ఇప్పుడు మీరు ఇంకోటి అడగొచ్చు, రాజధాని అని మీరు ల్యాండ్స్ తీసుకున్నారు, రైతులకు మీరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయరేంటి, ఆ డెవలప్మెంట్లు చేయరేంటి అని అడగాల్సింది పోయి అసెంబ్లీలో కదా ఇట్లాంటి లేవనెత్తాల్సింది. అసెంబ్లీకి పోవట్లేదు కదా వాళ్ళు. మరి పోతే మీ ఇంటికి వస్తుందా అసెంబ్లీ? తరలు రాదు తానే వసంతం అనుకుంటా రాదు కదా. అట్లా మీరే వెళ్ళాలి, వెళ్ళి మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.